పర్లేదు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు ఇక్కడ మాత్రం మాకు ప్రెసిడెంట్ కాల్ ఒక మైక్ ఇవ్వరా ఇక్కడ మైక్ పాడాలి సరే ఓకే నేను ఒక వస్తువు చెప్తా ఆ వస్తువు మీద పాడబడండి ఏమి చేయనంటే కుదరదండి నక్లెస్ పిల్లలు కిడ్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ వచ్చింది అంటే మీ అందరి కృషి వల్లే. ఎందుకంటే ఎంతో మంది రాష్ట్రంలో ఉన్న వ్యాపార వర్గాలన్నీ కూడా కలిసి కట్టుగా నేను ఒకటే చెప్తా ప్రతి మీటింగ్లో కూడా నేను ఈ మధ్య కాలంలో సుమారు 7, 8 ఆర్యవైశ్య సంఘ మీటింగ్లకు వెళ్ళాను. ఏ దానికి అన్నిసార్లు వెళ్ళా 1, 2 సార్లు నగరాలకు వెళ్ళానేమో కానీ 7, 8 ఆర్యవైశ్య సంఘ మీటింగ్కి వచ్చా. మీ యొక్క సున్నిత మనస్కులు, మీరు చక్కగా వ్యాపారం చేస్తారు, ఎవరిని నొప్పించరు, ఎవరి మీద హార్ష్గా కూడా ఉండరు. అటువంటి వ్యక్తులు సమాజంలో మీలాంటి వ్యక్తులు అందరూ కోరుకోవడం వల్ల మేము ఒక సర్వే చేస్తే ఎలక్షన్ ముందు 87% ఆర్యవైశ్యులు తెలుగుదేశానికి ఓటు అయిపోతున్నారు అని ఒక సర్వేలో ఆ రోజే ఎలక్షన్ ముందే మాకు డిసైడ్ అయింది. అంటే పార్టీలని కాదు, మీరు మంచి వ్యక్తులను కోరుకుంటారు. తప్పకుండా అటువంటి వ్యక్తుల్ని కూర్చోబెట్టే అవకాశం మీరు మా అందరికీ ఇచ్చారు. ముందుగా ఒకటే కోరుతున్నా, మీరు వ్యాపారాలు బాగా చేయాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా మీకు మేము ఉంటామని క్లియర్గా చెప్తున్నాం. చిన్న సమస్యలు ప్రతి వ్యాపారాలను ఉంటాయి. ప్రభుత్వ సమస్యలు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మీ వ్యాపారాలు బాగుంటేనే మేము అనుకున్న ఉద్యోగాలు, నిజంగా ఆర్యవైశ్య సమాజం ఇచ్చిన ఉద్యోగాలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే ఒక్కొక్కరు 4, 5 మినిమం ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళందరూ మీ దగ్గర ఉన్నారు. నాకు ఎప్పటి నుంచో రోషి గారితో పరిచయం ఉండేది. రోషి గారి కుమారులతో కూడా ఇప్పటికీ బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసినప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో బ్రహ్మాండంగా ఉండేది. అటువంటి అందరికీ వారసులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటేనే పొట్టి శ్రీరాములు గారి యుద్ధం వల్ల మనకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. అన్నిటికన్నా ముఖ్యంగా దేశ స్వతంత్రంలో ముఖ్య భూమిక పోషించిన గాంధీ గారు కూడా మన సామాజిక వర్గం నుంచి వచ్చిన వారే. కాబట్టి ఇటువంటి ఎంతో మంది దేశం కోసం పోరాడిన వ్యక్తులే కాదు, ఇవాళ సమాజంలో ప్రతి వ్యక్తిని గౌరవించి ప్రతి వ్యక్తికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర సంపద, మీరు కట్టే GST వల్లే రాష్ట్ర సంపద పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో వ్యక్తులు మీ అందరికీ కూడా వాళ్ళ సమాజంలో మీ యొక్క సామాజిక వర్గం ముందుంటుంది. తప్పకుండా ఎటువంటి ప్రభుత్వం సైన్యం నుంచి ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చేస్తాం, కృషి చేస్తాం. తప్పకుండా మరొక్కసారి ఇక్కడికి చాలామంది మహిళా మందులు వచ్చారు, అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా మరొకసారి వాళ్ళైతే కొంచెం నందిగామలో లేట్ అయింది, ఎక్కువ టైం గడపలేకపోయాను. ఇంకొకసారి పిలవండి, తప్పకుండా మీ దగ్గరికి వచ్చి కొంత సమయం స్పెండ్ చేసి వెళ్తానని తెలియజేసుకుంటున్నాను. మీ టౌన్కి మీరు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ క్లారిటీగా ఇవ్వండి. నేను అనేది ఇప్పుడే ఒకళ్ళు చెప్పడం కాదు, అందరూ వచ్చి మురళీ గారు, 2 మురళీ గారు, తర్వాత సురేంద్ర, ఇంకెవరెవరు ప్రముఖులు ఉన్నారు, సీను, ఎవరెవరు ఉన్నా కూడా అందరికీ కూడా తప్పకుండా వచ్చి చేయండి, చేద్దాం. ఒకటి, వ్యాపారాలు బాగుండాలంటే ఏం చేయాలో చెప్పండి, అంతేగాని నేను వచ్చి ఇప్పుడు నేనైతే కనుక్కోలేదుగా టౌన్లో ఏముంటుందనేది. తప్పకుండా ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా దేవాలయాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆర్యవైశ్య సత్రాలు అనేది ఉండకుండా దేశం మొత్తం మీద ఎక్కడా ఒక్క దేవాలయం కూడా ఉండదు. అదేవిధంగా మురళి గారిని కూడా ఒకటే కోరుతున్నా, శివాలయాన్ని కూడా బ్రహ్మాండంగా మీరు అందరూ కలిసికట్టుగా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకున్నా. థ్యాంక్ యూ.
కూటమిలో ఇన్సూరెన్స్ రంగానికి కూడా జిఎస్టి తీసేయడం జరిగింది. దానివల్ల ఇన్సూరెన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. తప్పకుండా ఇటువంటి ప్రయోజనమైన కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తుంది. థ్యాంక్ యూ. విదర్భమగస్యం సంగీత శిల్ప నాటకం సముద్రికం ఉచ్చాటనం ఆకర్షణం విద్వేషణం. మన కోసం వచ్చిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసీఎన్ శ్రీనివాసరెడ్డి గారిని ముందుగా మరి మండల ఆర్యవేద సంఘ అధ్యక్షులు శ్రీ జంగాల మురళీకృష్ణ గారు మరియు టీము మరి సేవలతో అభినందిస్తుంది. జంగాల మురళీకృష్ణ గారికి ఇటీవలనే శివాలయం కమిటీ చైర్మన్ గా కూడా ఇచ్చారు. చూడండి చేతులు తగులుతుంది మీ దగ్గర అర్పణం. అయ్యో దయచేసి మా తిరువురు ఆదివాసీ సమాజం మొదలుపెట్టిన కాడి నుంచి కూడా వీరి రౌండ్స్ జరుగుతాయి. అలాగే తిరువురు దాదాపు కాశీ దయచేసి మిగతా వాళ్ళు కూడా అవకాశం ఇవ్వండి. దయచేసి స్టేజ్ దిగండి. మిగతా వాళ్ళు చూసుకోమని వాస్తవంగా నేను కూడా పర్సనల్గా ఫోన్లో కానీ ఏం చెప్పాలి, జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టా, ఆల్ ద బెస్ట్ తల్లి, గాడ్ బ్లెస్ యూ అని. బహిరంగంగా అందరి ముందు ఈ విధంగా చెప్పే అవకాశం రావడం అనేది నిజంగా గ్రేట్, మంచి ఆపర్చునిటీ ఇచ్చింది ఆర్యవేద సంఘం అనేది తెలియపరుచుకుంటూ, మరి ఈ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లల్ని ప్రోత్సహించినందుకు వారికి ఆర్యవేద కమిటీ వారికి, సమాజం కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ టు ఆల్. ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, ముఖ్యంగా ఆర్యవేద సంఘానికి కానివ్వండి, అలాగే మండల ఆర్యవేద సమాజానికి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈ బుక్ నేను 4 నెలల క్రితం రాయడం స్టార్ట్ చేశాను. ఎందుకు చేశాను, ఎలా చేశాను అనేది తెలీదు. నాకు చిన్నప్పటి నుంచి రాయాలని ఉండేది, కానీ సడన్గా అప్పుడు అనిపించింది, రాయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఈ బుక్ దేని గురించి అని అడిగితే,
ఒక్క దాని గురించి అని కాదు, మన ఫ్యామిలీస్ మనకి ఎంత సపోర్ట్ చేస్తాయి, వాళ్ళ విధానాలు, వాళ్ళ వాల్యూస్, మనకి ఇచ్చిన వాల్యూస్ వల్ల మనం సొసైటీలోకి వెళ్ళి ఎలా మారుతాం, సొసైటీకి మనం ఎలా హెల్ప్ చేస్తాం, ఇంకా ఫ్రెండ్షిప్స్ గురించి. వన్స్ నేనైతే చాలా ఇయర్స్ వరకు హాస్టల్లోనే ఉన్నాను. సో నాకు నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఉండేదో నా ఫ్రెండ్స్ కూడా అంత సపోర్టివ్గా ఉండేవాళ్ళు. సో ఫ్రెండ్షిప్స్ గురించి, ఇంకా ఎస్పెషల్లీ గర్ల్స్ అంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ బౌండరీస్ కదా. బయటకు వెళ్తున్నాం, స్ట్రాంగ్గా ఉండాలి, దేన్నైనా ఫేస్ చేయగలగాలి. సో దీంట్లో మన బౌండరీస్ని మనం ఎంత స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అని ఉంటుంది. ఇంకా మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే చేసేయండి, దేని గురించి భయపడద్దు, దేని గురించి ఆలోచించద్దు. మనకి మన ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంత స్ట్రాంగ్ సపోర్టివ్ కమ్యూనిటీ ఉంది, ఇంతకు మించి ఏం కావాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ దేని గురించి భయపడకండి. జస్ట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ టేక్ ద ఫస్ట్ స్టెప్. స్టార్ట్ చేయండి, మిగతాదంతా అదే అవుతుంది. ఈ బుక్ కూడా అలానే అయింది. I just started with 1 page, single page. ఇప్పుడు 122 pagesగా మీ ముందు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. చదువుతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి మా శ్రావ్య గురించి చెప్పాలి అంటే చాలా లక్షల మెడల కదలిక. మనం ఈరోజు అనుభవించేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలన్నీ కూడా ఆ సిరాచుక్కతోనే సాధ్యమయ్యాయి. మరి మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మామూలుగా మన ఇంట్లోనే మన నలుగురిని మెప్పించలేము. మన ఇంట్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నాము అంటే మన నలుగురు ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. అటువంటి ఆలోచనలన్నిటికీ కూడా అక్షర రూపం ఇచ్చి ఒక పుస్తకంగా 122 పేజీలు మరి ముద్రించాలి అంటే దాని వెనక మా శ్రావ్య పడ్డ సంఘర్షణ కానీ, ఘర్షణ కానీ, అంతర్మథనం కానీ, నేను ఈ వాక్యం కనుక రాస్తే మరి పాఠకులు అనేవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, దాని నుంచి ఏ విధమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది అంటే ప్రతిస్పందనను కూడా ముందే ఊహించుకొని ఆ ప్రతిస్పందనకి తగ్గ సమాధానం చెప్పగలిగే విధంగా తను తీర్చిదిద్దుకుంటూ మరి 122 పేజీలు ఆ పుస్తకాన్ని ద గర్ల్ బిట్వీన్ ద లైన్స్. మీ అందరికీ తెలుసు, అసలు సెంటెన్స్లోనే దాని యొక్క భావన అనేది అర్థమైపోతూ ఉంటుంది. ఎలా అంటే ఎస్పెషల్లీ బాయ్స్ సంగతి వదిలేసేయండి, గర్ల్స్కి వచ్చేసరికల్లా పుట్టింది మొదలు పెరిగి పెళ్ళిళ్ళు అయ్యి అత్తగారింటికి చేరి చివరికి కొడుకుల్ని పెంచేంత వరకు కూడా, తీర్చిదిద్దేంత వరకు కూడా వాళ్ళకు ఉండేటువంటి కట్టుబాట్లు ఇవన్నీ కూడా సపరేట్. ఎందుకంటే జెంట్స్ బాయ్స్ మీ అందరూ పెళ్ళి పెంచుతూ ఉన్నాం. నేను మా అబ్బాయిని పెంచాను, మా అమ్మాయిని ఏ విధంగా పెంచుతున్నారు అనేది నేను చూస్తూ ఉన్నాను. మా అబ్బాయి పెరిగిన విధానానికి, నేను పెంచిన విధానానికి, మా అన్నయ్య వదినలు మా అమ్మాయిని పెంచిన విధానానికి క్వైట్ డిఫరెంట్. ఎందుకంటే స్వేచ్ఛ అనేది మనం అనుకుంటూనే కట్టుబాట్లు విధించుకుంటూ వెళ్తాం. అదిగో అలా సైకిల్ ఎక్కుతావేంటి, ఇలా నడుస్తావేంటి, అందరూ చూస్తుంటారు కదా, ఆ బట్ట సరి చేసుకో, జుట్టు సరి చేసుకో, చెప్పాలా, ఇట్లాంటి అనేక కట్టుబాట్ల నుంచి ఆడపిల్లలు పెరిగి ఎదుగుతూ ఉంటారు. మరి ఆ సంఘర్షణ అంతా కూడా తనలో కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకొని మరి అక్షర రూపం ఇవ్వాలి అంటే మరి మామూలుమైనటువంటి విషయం కాదు. నేను ఇందాకే చెప్పాను, ఎమోషన్స్కి అక్షర రూపం ఇవ్వాలి అంటే చాలా కష్టమైనటువంటి విషయం. మన మనసులో కలిగేటువంటి ఆనందం కానివ్వండి, బాధ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, లాలిత్యం కానివ్వండి, ఎదుటి వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఔన్నత్యం కానివ్వండి, ఏదైనా సరే చెప్పాలి, అక్షర రూపం ఇవ్వాలి అంటే మాత్రం నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుకంటే సాక్ష్యం దొరుకుద్దండి. నేను ఇప్పుడు ఏదన్నా మాట మాట్లాడేసి అవతలకి వెళ్ళిపోతే నన్ను నేను ప్రొటెస్ట్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. నేను అట్లా అనలేదు, ఇట్లా అన్నాను, నువ్వే దాన్ని పొరపాటున అర్థం చేసుకున్నావు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది మాట అయితే. కానీ రాతలకు ఆ ఛాన్స్ లేదు. అక్కడ ఏదైతే రాశామో దాని పట్ల మనసులో స్ట్రాంగ్గా ఫీల్ అవ్వాలి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి, ఎదుటి వాళ్ళని హత్తుకునే విధంగా చెప్పగలగాలి, నొప్పించకుండా ఉండాలి, చెప్పాలనుకున్నది చెప్పాలి. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. మరి అటువంటి పుస్తకాన్ని రచించినటువంటి మా శ్రావ్యాన్ని ఆశీర్వదిస్తూ, అదేవిధంగా ఇందాక చెప్పింది పాప, అమెజాన్లో ఇది బుక్ సేల్కి ఉన్నది. మీరందరూ కూడా మరి ఒకసారి అమెజాన్లోకి వెళ్ళి ఆ బుక్ని బుక్ చేసుకొని పాపకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ భవిష్యత్తులో మా శ్రావ్య ఇలాంటి పుస్తకాలు
అనేకం రచించడానికి మీ ప్రోద్బలం, ప్రోత్సాహం, ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వీటీకి కూడా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్స్ తల్లి, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.